మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అమ్మా, నాతో ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైందో నువ్వే చెప్పు. ఒంట్లో బాగలేదమ్మా. దీపా, అక్క కాస్త కాఫీ పెట్టివమ్మా. ఒంట్లో బాలేకపోవడం ఏంటమ్మా? సడన్ గా ఏమైంది? హాస్పిటల్కి వెళ్దామా? మీ అమ్మ దిగులు నీరసం పోవాలంటే డాక్టర్ దగ్గరికి కాదమ్మా, అప్పిచ్చే మనిషి దగ్గరికి వెళ్ళాలి. అప్పిచ్చే మనుషులా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? శాస్త్రి గారు ఇంటికొచ్చారక్క. పిడుగులాంటి వార్త కూడా చెప్పిపోయాడు. ఏంటి నాన్నమ్మా, ఏం చెప్పారు? ఏం చెప్పనమ్మా, ఆడపిల్లని కన్నవాళ్ళంటే ఇంట్లో డబ్బు చుట్టూ పెంచుకుంటామనుకుంటారో ఏమో. అన్నీ తెలుసు కూడా అర్హతకు మించిన కోరికలు కోరుకోవడం, వాటిని తీర్చలేక ఆశల్ని చంపుకోలేక చేతగాని వాళ్ళలా మిగిలిపోవాల్సి వస్తుంది. కట్నం వద్దని చెప్పినా కూడా కావాలని కబురు పంపించారా? ఎంత కావాలంట? 5, 10, 25? ఎలా అయితే ఏముందిలేమ్మా, ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చినట్టున్నావు. నువ్వు గదిలోకి వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా, మాట మార్చకు. మీరు చెప్పండి నాన్న, వాళ్ళు ఎంత అడిగారు? చెప్పేటంత చిన్న మొత్తం కాదే. అంత డబ్బు ఎలా సర్దాలో తెలియక శాస్త్రి వచ్చి వెళ్ళినప్పటి నుండి మీ నాన్న దిగులుగా కూర్చుండిపోయాడమ్మా. సినిమా రిలీజ్ కన్నా ముందే పైరసీ ప్రింట్ వచ్చిన ప్రొడ్యూసర్ లాగా మొహంలో నెత్తురు చుక్క లేదంటే నమ్ము. అమ్మా, ఇప్పుడు ఈ పోలికలు అవసరమా? అయితే నీ కూతురు అడిగిన దానికి నువ్వే నేరుగా సమాధానం చెప్పరా. చెప్పండి నాన్న. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ₹1 కూడా కట్నం వద్దు, మీ అమ్మాయికి మీరేమైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి అన్నారు. అవునా? అమ్మాయి ఉద్యోగం కూడా చేయనక్కర్లేదు, ఇల్లు చూసుకుంటే చాలు అని కూడా గొప్పలు చెప్పారు కదా. ఇంకే ఉంది, చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు సంగతి ఇప్పుడు బయట పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంటమ్మా. లక్షల్లో జీతం కూడా వస్తుందట. అబ్బాయి అమెరికా వెళ్ళడానికి 20 లక్షలు అవుతుందట. అది మనమే భరించాలని చెప్పారు. 20 లక్షలా? అవునక్క, అప్పటికి నాన్న శాస్త్రి గారితో మన పరిస్థితి మొత్తం చెప్పారు. అయినా కూడా వాళ్ళు డబ్బిస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే వేరే సంబంధం సిద్ధంగా ఉందని కబురు పంపించారు. నాన్న, ఈ మాత్రానికి అంత బాధపడుతున్నారా? అమ్మా జ్యోతి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేయకూడదు నాన్న. ఒకవేళ అలాంటి పిచ్చి పనులు చేస్తే మధ్యలోనే జారి పడిపోతామని ఇదిగో ఈ పెళ్లి సంబంధంతోనే నిరూపణ అయింది. మన అర్హత స్తోమత శాస్త్రి గారికి తెలియకపోయినా మనకు తెలుసు కదా నాన్న. ఎన్నో సంబంధాలు తిరిగిపోయాయి, ఇది కూడా అంతే. కట్నం వద్దన్నారని ఆశలు కొంచెం పెంచుకున్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చూపుల వరకు వచ్చి ఆగిపోవడం నాకు కొత్త ఏమీ కాదు కదా. మీరు మాత్రం దానికే ఆకాశం విరిగి పడినట్టు, ఏదో అశుభం జరిగినట్టు ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు నాన్న? ఇది కాకపోతే ఇంకొకటి అనుకోవడమే. అంతేకాని మీరందరూ ఇలా బాధపడటం, మీ అందరి బాధకి కారణం నేనే అవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇంత తెలివిగా డబ్బులు అడిగే వ్యక్తి
నాకు వద్దు. ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి పెళ్లి వాళ్ళతో మాట్లాడతాను. మన పరిస్థితి గురించి వివరంగా చెబితే వాళ్ళ మనసు మారుతుందేమోనమ్మా. నోట్ల కట్టలు మార్చడానికి అలవాటు పడ్డవాళ్ళు మనసెందుకు మార్చుకుంటారు చెప్పు? అలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా అనవసరంరా నారాయణ. అలా అనకండి అత్తయ్య. మన ప్రయత్నం మనం చేయడంలో తప్పేం లేదు కదా. ఒకసారి మాట్లాడినివ్వండి. నాకు అనిపించింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సది ఆ గుండెల్లోనా. మంచి పాట వస్తుంటే ఎందుకు ఆఫ్ చేశారు? ఇదేమైనా పెద్ద పనా లేక ప్రాజెక్ట్ వర్కా? పాటలు వింటూ నెయిల్ పాలిష్ వేసుకునే అంత ఫ్రీగా ఉన్నప్పుడు కిందకి వెళ్ళి సంధ్యకి సాయం చేయి. కిచెన్లో సంధ్య ఒక్కతే కష్టపడుతుంది. అది కష్టమని ఎవరన్నారు? రోజు వంట చేయడం అంతకు అలవాటే కదా. ఇలాంటి పనులు కొత్తగా నాకు చెప్పకండి. కావేరి, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో ఆ వేరు. సంధ్యని చెక్ చేసిన డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా. అయితే తను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పనులన్నీ మనమే కదా చూసుకోవాల్సింది. మనం అంటే మేమా మీరా? చెత్త ప్రశ్నలు వేయి కావేరి. నోరు మూసుకొని వెళ్ళి వంట పనులు చూడు. నేనేం చూడను. ఇన్నాళ్ళు ఎవరు చూసుకున్నారో వాళ్లే చూసుకుంటారు, వాళ్లే చేసుకుంటారు. కావేరి, ఏంటిది? సంధ్య కడుపుతో ఉందని తెలిసి కూడా అత్త కడుపుతో ఉంటే కేర్ తీసుకోవాల్సింది, కంగారు పడాల్సింది మావయ్య. మీరెందుకు ఎంత హడావిడి చేస్తూ నా మీద సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నీతో పాటు కూర్చొని నీకు నెయిల్ పాలిష్ వేయమంటావా? ఇన్నాళ్ళు తను వండి పెడితే తిని కూర్చున్నావు. ఈరోజు సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే గదిలో కూర్చొని నోటికొచ్చింది వాగుతున్నావు. వాగడం కాదు, లాజిక్ మాట్లాడుతున్నాను. మీరే అర్థం చేసుకోకుండా ఆవేశపడుతున్నారు. ఆయన అత్త గురించి ఆలోచించడానికి, అవసరాలు తీర్చడానికి మామయ్య ఉన్నాడు. అత్త పనులు చేయలేకపోతే వంట మనిషిని పెడతాడు. తమరేవి పో ఇదైపోనక్కర్లేదు. చిచి, ఒకే ఇంట్లో ఉంటూ కడుపుతో ఉన్న మనిషి మీద కనికరం లేకుండా వాగుతున్నావు. అసలు నువ్వు వాడదానివేనా? అయ్యో పాపం, కానికరం చూపించడానికి అత్తకేం రోగం రాలేదు, కడుపు వచ్చింది అంతే కదా. కావేరి, ఎందుకండి అరుస్తారు? కాళ్ళు కింద పెడితే కందిపోతుందని సున్నితంగా చూసుకునే మావయ్య ఒక పక్క, అంతకన్నా ఎక్కువ ఇదైపోయే మావయ్య బెస్ట్ ఫ్రెండ్ మీరు ఇంకో పక్క. ఇద్దరుండగా పానకంలో పుడకలా నేనెందుకు చెప్పండి? మా ఊర్లో నెలలు పూర్తిగా నిండి ఇంకో గంటలో కంటామనే వరకు గొడ్డు చాకరీ చేసుకుంటారు. మరి ఇంత అపరూపంగా చూసుకోవాల్సిన పని లేదు. ఆవిడ గారు రెస్ట్ తీసుకోవాలంట, నేనేమో పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలంట. 3వ నెలకే ఎన్ని మురిపాలైతే కనే నాటికి మావయ్యతో పోటీ పడి మరీ ఎత్తుకుని మోస్తారేమో. నోర్మై!